రా జేపిచ్చోడైనప్పుడు జనాలు ఇట్లా ప్రవర్తించడంలో తప్పే లేదు. ఎందుకంటే యుద్ధమే అయిపోలేదు, మనం గెలిచినామని చెప్పి అలా పిఎం అనౌన్స్ చేసుడేంది, వీళ్ళంతా సెలబ్రేషన్లు చేసుడేంది. గమ్మత్ ఏంటంటే మిలిటరీ వాళ్ళకి సన్మానాలు చేసిర్రు, వీళ్ళు సత్కారాలు చేస్తుంటే వాళ్ళు కూడా చేయించుకున్నారు. వాళ్ళకన్నా ఐడియా ఉండాలి కదా యుద్ధం అయిపోలేదురా భయ్య అని. చీ అవ్వ, ఎవరితోటి రా కొట్లాడుతున్నాం మనం ఈ పిసోళ్ళతోట. నేను ఆల్రెడీ చెప్పిన పాకిస్తాన్ గెలిచిన ఆయన అనౌన్స్ కూడా చేసుకుంది. అయిపోలేదు కదరా యుద్ధం, అప్పుడే అనౌన్స్మెంట్ ఎట్లా చేస్తారు నువ్వు తెలియదు కూడా. యుద్ధం అయిపోయింది అని గెలిచిన అని ఎట్లా అనౌన్స్ చేస్తావు? పరీక్షలే నడుతున్నాయి, పరీక్షలు నడుతూనే ఉన్నాయి, ఇంకా రన్నింగ్లో ఉన్నాయి. నేను ఫస్ట్ క్లాస్లో పాస్ అయినా అంటే వాళ్ళంతా సెలబ్రేషన్ చేస్తారు. గమ్మతున్నారా భయ్ మీరంతా కూడా. Our aim was not to inflict casualties, but in case there have been, it is for them to count. Our job is to hit the target, not to count the body bags. మన దగ్గర ఉన్న ముస్లిమ్స్ లో కొంతమంది పాకిస్తాన్ ని ఇష్టపడతా ఉంటారు. ఎందుకంటే అక్కడ ఉంది కూడా ముస్లింసే. ముస్లిం భాయ్ అంటారు. భయ్యా మీకు ఒక విషయం చెప్తే, ఆఫ్ఘనిస్తాన్ లో ఉంది కూడా ముస్లింసే. వాళ్ళకు కూడా పాకిస్తాన్ అంటే నచ్చదు. ఎందుకంటే పాకిస్తాన్ ఒక నప్పతట్ల కంట్రీ, వేస్ట్ కంట్రీ, దాన్ని నమ్మలేము అన్న పాయింట్ లో వాళ్ళు హేట్ చేస్తూ ఉంటారు. మన ఇండియన్స్ ని బాగా ఇష్టపడతా ఉంటారు. ఇది ఇండియా అని చెప్తే ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళు దిల్లిస్తారు, జానిస్తారు, అంత ఇష్టపడతారు. అదే పాకిస్తాన్ చెప్తే కాల్చిపారేస్తా అంటారు. ఆ సిచ్యువేషన్ ఉంది. పాకిస్తాన్ అంటే ఏ దేశం కూడా నచ్చదు. నీకెందుకు నచ్చుతుందో నాకు అర్థం కావట్లే. ఒకటి చెప్తున్నా, పాకిస్తాన్ ఇండియా మీద ఎన్నో వందల సార్లు దాడులు చేసింది. దిల్సుఖ్నగర్ బాంబ్ బ్లాస్ట్ జరగలే, గోకుల్చాట్ బాంబ్ బ్లాస్ట్ జరగలే. అక్కడ హిందూ ఉన్నాడా ముస్లిం ఉన్నాడా అని చూసిండేవాడు, చంపలే. ఇంతియాజ్ గారు చనిపోయారు అబ్బా నిన్న. ఇంతియాజ్ గారు చనిపోయారు, బిఎస్ఎఫ్ సబ్ ఇన్స్పెక్టర్. ఆయన ముస్లిం కాదా? అక్కడ ఆపోజిట్ లో చంపినోడు పాకిస్తానీ ముస్లిం కాదా? మన ముస్లింస్ ని చంపట్లేదా? మీరు అర్థం చేసుకోండి, ఇప్పటికైనా అర్థం చేసుకోండి ప్లీజ్. ఎవడైనా ఆ మత్తులో ఉంటే ఆ మత్తును వదిలేయండి. ఎందుకంటే వరల్డ్ వైడ్ గా ఇస్లాం అనేది ఉంది. కానీ ఏ దేశం లంగ దేశం, ఏ దేశం మంచి దేశం అనేది ఒక్కసారి క్లారిటీ తీసుకురావాలి. అరబ్ కంట్రీస్ పాకిస్తాన్కి ఎందుకు సపోర్ట్ చేయట్లే? వాళ్ళు ముస్లిమ్స్ కాదా? మరి ఎందుకురా నాయన నువ్వు ఇండియాలో ఉండి గదిని సపోర్ట్ చేస్తావు? అరబ్ కంట్రీస్ సపోర్ట్ చేయి, ఆఫ్ఘనిస్తాన్ సపోర్ట్ చేయి. వాళ్ళు ముస్లిమ్స్ కదా? వాళ్ళంతా ఎందుకు హేట్ చేస్తున్నారు? అదొక వేస్ట్ కంట్రీ, అదొక డేంజరస్ కంట్రీ. వాళ్ళు టెర్రరిస్టులను పెంచి పోషించి జనాలు చంపడానికి ఉపయోగిస్తున్నారు. ఇప్పుడు కొత్తగా ఈ ముసుగేసుకొని వచ్చారు వాళ్ళు. ఇన్ని రోజులు హిందూ ముస్లిం అని అన్నారా? లేదే, సడన్ గా తీసుకొచ్చారు. ఎందుకంటే ఇది లోపల ఒకటి జరుగుతుంది. ఏంటంటే లోపల ఒకటి మసలుతా ఉన్నది. ఇక్కడ ఇండియాలో ఒకటి కొత్త తయారు చేసారు వాళ్ళే. మెల్లగా వీడికి ఎగేస్తా వచ్చారు. కాబట్టి ఆ మత్తులో ఉన్నారు కదా అని ఆ మత్తును ఎక్కించడానికి ప్రయత్నం చేశారు తప్ప, నిజం చెప్పాలంటే పాకిస్తాన్ని ఏ దేశం నమ్మడానికి వీల్లేదు. వాళ్ళు డేంజరస్. వాళ్ళు చూడరు, పుల్వామా అటాక్ ఇప్పుడు చేసినామని వాళ్ళు ఒప్పుకుంటున్నారు. ఇన్ని రోజులు ఒప్పుకున్నారా? వాళ్ళ ఆర్మీ చీఫ్, వాళ్ళ ఎయిర్ ఫోర్స్ మార్షల్ ఆయన అనేది ఔరంగజేబ్ ఆయన ఏం చెప్తాడు? ఆ పుల్వామా అటాక్ మా టాక్టికల్ బ్రిలియన్స్ అట. అది బ్రిలియన్స్. We did try to tell them with our tactical brilliance in Pulwama. Now we showed them our operational prowess and strategic guile and guide, and I think they should take heed. This is the best we can. టాక్టికల్ బ్రిలియన్స్ అట. అది బ్రిలియన్స్. సూసైడ్ బాంబర్స్ పంపించి సైనికులు ఉన్న బస్సును చంపించడం, బ్లాస్ట్ చేయించడం, ఎంతో మంది సైనికులు చావడానికి కారణం అవడం. అది బ్రిలియన్స్ ఎట్లయితుందిరా? బతుకు జడ. అది బ్రిలియన్స్. అది వేస్ట్ కదా. దానిలో ఏం గొప్పతనం? దాని వల్ల నువ్వేం సాధించినావు? నీ బ్రిలియన్స్ వల్ల నువ్వేం సాధించినావు? ఇండియన్ సైనికుల్ని చంపడం అనేది నీ బ్రిలియన్సా? అది బ్రిలియన్స్ అంటాడు. ఇప్పుడు పుల్వామా అటాక్ గురించి ఇప్పుడు ఒప్పుకున్నారు. ఇంకో 5 ఏళ్ళు పోతే ఇప్పుడు పహల్గామ్ అటాక్ గురించి ఒప్పుకుంటారు. వాళ్ళకంటే లంగలు లేరు. వాళ్ళని ఇష్టపడడం బంద్ చేయరు. ఎవ్వడు కూడా ఇష్టపడదు. ఈ సోకాల్డ్ సెలబ్రిటీస్ ఎడ చచ్చిపోయారు. ఎక్కడో ఏ దేశంలోనో జరుగుతున్నాయో అయ్యో అంటారు. అది పాలస్తీనా కావచ్చు, రఫా జరిగినప్పుడు ఆల్ ఐసాన్ రఫా అనేది పెట్టారు కదా, అట్లా కావచ్చు. ఇప్పుడు ఏడపోయారు, చచ్చిపోయారా, బతుకున్నారా? అండ్ పాకిస్తానీ యాక్టర్స్కి ఇక్కడ ఇండియన్ సినిమాలలో అవకాశాలు బంద్ చేయాలి. ఇప్పటికైనా బంద్ చేయాలి. ఫౌజీ సినిమాలో కూడా హీరోయిన్ ఆమె పాకిస్తానీ మిలిటెంట్ ఆఫీసర్ డాటర్, ఆమెను కూడా పక్కన పెట్టాలి. చాలా మంది ఉన్నారు ఇక్కడ బతుకుతా, ఇక్కడ ఈ మన ఇండస్ట్రీలో బతుకుతా, ఆడ పోయి జైషే మహమ్మద్ సంస్థ, ఉగ్రవాద సంస్థకు సంబంధించిన వాడు ఉన్నాడు కదా, వాడి పేరే ఉండే మసద్ అజురా, వాడి ఫ్యాన్. అట్లాంటి వాళ్ళు ఉన్నారు, ఇంకా సర్వైవ్ అవుతున్నారు, ఇక్కడ మంచిగా బతుకుతున్నారు. వాళ్ళందరినీ అవాయిడ్ చేయాలి, బాయ్కాట్ చేయాలి.
పాకిస్తాన్ క్రికెటర్స్ కూడా మన దేశం మీద ఇష్టం ఉన్న కారు కూతలు కూస్తుర్రు, వాళ్ళని కూడా ఇండియాకి రానియద్దు, వాళ్ళతో అసలు మ్యాచ్లు పెట్టద్దు, వాళ్ళు అడకతిన్న దేశం అడకతిన్నట్టే ఉంచాలి. మీకు ఒక విషయం చెప్తా పాకిస్తాన్ గురించి. పాకిస్తాన్ స్టూడెంట్స్ టెక్స్ట్ బుక్లలో కూడా చిన్నప్పటి నుండి ఇండియా అంటే హేట్, హిందూస్ అంటే హేట్ అనేది నేర్పుతూ వస్తున్నారు, వాళ్ళ బుక్కులలో రాస్తున్నారు. वो हिंदू है और हमें हिंदू नहीं पसंद। ये आपने किससे सुना, किसने सिखाया आपको? मेरी मम्मा ने। मम्मा ने कभी इंडिया गए हो आप? नो, मैं गया था, जाऊंगा भी नहीं। जाओगे भी नहीं? क्या वजह? इतनी नफरत इंडिया के लिए क्यों है? हमारा दुश्मन है। किसने सिखा दी? इतने छोटे से दिमाग में इतनी नफरत किसने भर दी इंडिया के लिए? टीवी में न्यूज आते हैं ना, उससे सीखता हूं। మన ఇండియన్ ఫ్రీడమ్ అంట హిందూ ఫ్రీడమ్ కోసం ఫైట్ చేసిందంట, మన ఇండియన్ ఫ్రీడమ్. ఒరే మనం ఫ్రీడమ్ వచ్చిన తర్వాతనే మన దగ్గర అడుక్కుంటే మనం ఆ దేశం ఇచ్చినాం కాదు అయ్యా, మనం సపరేట్ కంట్రీ కావాలని అడిగితే అది ఇచ్చినాం కదా, అనవసరంగా అప్పుడు ఇచ్చిర్రు. దొక్కితే సర్దార్ వల్లభాయ్ పటేల్ దొక్కితే దెబ్బకి సెట్ అయ్యాడు. ఇప్పుడు వాళ్ళ బుక్కులలో ఏంది, వాళ్ళు పాకిస్తాన్ అంటే పోరాడి తెచ్చుకున్నారట. ఆ పోరాటం అంతా హిందూస్ తోటి జరిగిందట. హిందూస్ వాళ్ళ ఇళ్ళల్లో పడి రేపులు చేశారట. ఏందెందో రాసిరబ్బా వాళ్ళ బుక్కులలో. ఆ బుక్లకు సంబంధించిన ఫుటేజ్లు, ఆ బుక్లకు సంబంధించిన వీడియోలు చూస్తుంటే అబ్బా ఏంద్ర ఇంత హేట్ రేట్ నింపిరేంద్ర నాయన. మన ఇండియన్స్ అంతా పాకిస్తాన్ వాళ్ళకి ఘోరం చేసిరట. ఆగం చేస్తుంటే వాళ్ళు సపరేట్ దేశం కావాలని పోరాటం చేసి తెచ్చుకున్నారట. అది జరగనే లేదు కదా, చరిత్రను మార్చిరేంద్ర నాయన. ఇండియన్ ఫ్రీడమ్ మూవ్మెంట్ అంటే హిందూ ఫ్రీడమ్ మూవ్మెంట్ అట. ఏందో అసలు ఆ దేశంకు మన దేశంకు ఉన్న విలువలు, మన దేశంకు ఉన్న ఒక యూనిటీ, ఏది భిన్నత్వంలో ఏకత్వం అనేది మన మెయిన్ మోటో. అవన్నీ కాదు వాళ్ళకి, అవన్నీ లేవు. ఇక్కడ ఇండియన్ ముస్లిమ్స్ ఇళ్ళల్లో పడి మనం కొడుతున్నామట, తిడుతున్నామట, చంపేస్తున్నామట, రేపులు చేస్తున్నామట. మరి అమ్మ ఏం రాసిర్రు, ఎంత హేట్ రేట్ ఏందిరా నాయన. అక్కడ ఉన్న వాళ్ళంతా ఏది ఫ్రీడమ్ కోరుకుంటున్నారు, మనం ఆ ఫ్రీడమ్ ఇవ్వాలంటే. చిన్న పొర్రల కాడికెళ్ళి వాళ్ళు ఏమంటారు తెలుసా, నేను పెద్దగా అయిన తర్వాత పాకిస్తాన్ ఆర్మీలో జాయిన్ అయితే ఇండియాని నాశనం చేస్తా, అక్కడున్న ముస్లిమ్స్ని రిలీజ్ చేస్తా. ఇక్కడ ఏడ రిలీజ్ చేసేది అయ్యా, ఈడ ఈక్వల్ డామినేషన్లో నడుతుంది. హైదరాబాద్లో అయితే మొత్తం ముస్లిం డామినేషనే. వీడికెళ్ళి అది బందీలుగా ఉన్న వాళ్ళని ఇడిపిస్తారట ఆ పురాణాలు అంతా అంటారు అక్కడ పాకిస్తాన్ పురాణాలు. అట్లా తయారు చేస్తారు అబ్బా చిన్నప్పటి నుంచి మిషనరీ లెక్క. యాంటీ హిందూ, యాంటీ ఇండియా. పాయింట్ నెంబర్ 1, ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేయొద్దు, ఫేక్ న్యూస్ని నమ్మొద్దు ప్లీజ్. దయచేసి వ్యాలిడ్ ఇన్ఫర్మేషన్, మన మిలిటరీ అఫీషియల్స్, మన ఆర్మీ అఫీషియల్స్ చెప్తున్న వ్యాలిడ్ ఇన్ఫర్మేషన్ మాత్రమే నమ్మరు. మన వీడియో ప్రూఫ్తో సహా చూపిస్తున్నారు, అది మాత్రమే ట్రస్టెడ్ ఇన్ఫర్మేషన్. అండ్ సైనికులు చనిపోయారు, వాళ్ళ దగ్గర చనిపోయారు, వీళ్ళ దగ్గర చనిపోయారు, యుద్ధం జరుగుతుంది, అటు సైనికులు చనిపోతారు, ఇటు సైనికులు కూడా చనిపోతారు. అట్లా చాలా మంది సైనికులు చనిపోతున్నారు. చనిపోయిన వాళ్ళ గురించి ఇన్ఫర్మేషన్ వాళ్ళకి జోహార్లు చెప్తూ నేను ఇన్స్టాగ్రామ్ స్టోరీలలో పెడుతూనే ఉన్నా. చూడుర్రి Sreenu65_official అని ఉంటుంది, చూడుర్రి. అందులో నేను ఆల్రెడీ రెగ్యులర్గా ఎవరైనా చనిపోతే వాళ్ళకి సంబంధించిన పోస్ట్ పెడుతున్నా జోహార్లు చెప్తూ. సో అట్లాంటి ఇన్ఫర్మేషన్లు కూడా పెడుతున్నా. అండ్ ఫేర్ ఇన్ఫర్మేషన్ ఏదైనా దొరికిన ఎంబటే కూడా నేను అక్కడ పోస్ట్ చేస్తున్నా. రాంగ్ ఇన్ఫర్మేషన్ని స్ప్రెడ్ చేయకుర్రి. రెండోది, దానివల్ల మనం బకరాలు అవుతాం అన్నట్టు, అందుకని చెప్తాను. రెండోది, సీజ్ ఫైర్ బ్రేక్ చేసింది వాళ్ళే, వాళ్ళ ఛానల్స్లో వాళ్ళ ఇన్ఫ్లుయెన్సర్స్ మనమే బ్రేక్ చేసినామని చెప్తున్నారు. కానీ వాళ్ళ దగ్గర ప్రూఫ్లు లేవు, మళ్ళీ ఉత్తదే. వాళ్ళే ఫస్ట్ మన మీదకి డ్రోన్స్ వేసారు, డ్రోన్స్ చేయడం వల్లే మనం తిరిగి అటాక్ చేయడం స్టార్ట్ చేసినాం. సీజ్ ఫైర్ బ్రేక్ చేసింది వాళ్ళే. అండ్ దాని గురించి అఫీషియల్ ఇన్ఫర్మేషన్ కూడా ఫస్ట్ సీజ్ ఫైర్ అయినప్పటి నుంచి, సీజ్ ఫైర్ అంటే ఏం లేదు సంధి అనుకోర్రి, కామూస్గా ఉండాలి, నువ్వేం నా మీద బాంబు లేదు, నేనేం నీ మీద బాంబు లేను అనే ముచ్చట. అయితే సీజ్ ఫైర్ జరిగిన తర్వాత నుంచి 5:30కి ట్రంప్ చెప్తే, ఆ తర్వాత 5:30కి ట్రంప్ అఫీషియల్గా ట్వీట్ చేస్తే, ఆ తర్వాత పాకిస్తాన్ వాళ్ళతో మాట్లాడిన సీజ్ ఫైర్కి వాళ్ళు ఒప్పుకున్నారు అని చెప్పారు. ఆ తర్వాత ఇప్పుడు ఏమంటారు, అసలు మా దగ్గర నుంచి వాళ్ళు కాలేపోలేదు, మేము ఎందుకు రిక్వెస్ట్ చేస్తాం, వీ డోంట్ రిక్వెస్ట్ ఎనీథింగ్ ఎనీవేర్ అని చెప్పి వాళ్ళు ఏంటంటే నక్క జిత్తుల తెలివితేటలు చూపిస్తారు, వాళ్ళు దొంగ తెలివితేటలు చూపిస్తారు. ఫస్ట్ వాళ్ళు సీజ్ ఫైర్కి మేము రిక్వెస్ట్ చేసినాం అన్నట్టుగానే మాట్లాడారు. కాకపోతే ఇప్పుడు మాకు అసలు రిక్వెస్ట్ అంటే తెలియదు, మేము తిప్పిన మీసాన్ని, మెలేసిన మీసాన్ని కిందికి అనుకో, మేము మొత్తం పోరాటం చేస్తాం అంటున్నారు. సరే మీ మాట ప్రకారమే కానీ అక్కడ మీ దగ్గర ఉన్న శక్తి ఇప్పుడు వచ్చిన అప్పుతోటి వస్తుందేమో శక్తి, ఆ శక్తి ముందు, మా శక్తి ముందు, మా మిలిటరీ శక్తి ముందు మీ శక్తి ఎందుకు అన్నది మాకు తెలుసు, మీకు తెలుసు, అందరికీ తెలుసు, లోకం అంతా తెలుసు. ప్రపంచం అంతా కోడై కుక్కై పిల్ల అన్ని రకాలుగా అరుస్తుంది ఏంది, ఇండియా ఇండియా ఇండియా. ఇక్కడ మీరేంది, మేము మాత్రం తోపు అని మీ కంట్రీలో మాత్రమే మీరు తోపుగా ఉండిపోతున్నారు, ప్రపంచం ముందు బక్రాలు అవుతున్నారు. అండ్ మనం ప్రపంచం ముందు బక్రాలు అయ్యేటట్టుగా మన న్యూస్ ఛానల్ చేస్తున్నాయి. ప్లీజ్ దయచేసి అట్లా చేయకండి, బాధ్యతగా వ్యవహరించండి. అండ్ మూడోది, టర్కీ, అజర్బైజాన్ ఇట్లాంటి టూర్లన్నీ కూడా బంద్ చేయండి. ఎందుకంటే టర్కీ వాళ్ళు ఎర్త్క్వేక్ వల్ల, వాళ్ళ న్యాచురల్ కొన్ని
ప్రమాదాలు జరిగినప్పుడు కరోనాలో రకరకాల సందర్భాల్లో టర్కీకి మనం అండదండగా ఉన్నాం. ఈరోజు టర్కీ పాకిస్తాన్కి డ్రోన్స్ సప్లై చేస్తూ వాళ్ళకి సపోర్ట్ చేస్తుంది, డ్రోన్స్ ఫ్రీగా ఇస్తుంది, యుద్ధానికి బాగా అంటే పాకిస్తాన్కి సపోర్ట్ చేస్తూ వాళ్ళ సైడ్ నిల్చుంది. సో ఇది గమనించాలి. టర్కీ టూర్లు వేసేటోళ్ళు బంద్ చేయరి. అండ్ పాకిస్తాన్ పిఎం న్యూక్లియర్ మీటింగ్ ఒకటి పెట్టి మన మీద న్యూక్లియర్ అటాక్ చేయడానికి ప్లాన్ చేస్తుండు అనేది ఓ ఇన్ఫర్మేషన్ వచ్చింది కదా, అది 100% ట్రూ అనేది మాత్రం తెలియదు మనకి. కాబట్టి ఇఫ్ ఇన్ కేస్ వాళ్ళ దగ్గర నుంచి న్యూక్లియర్ బాంబు ఒక్కటి మన దిక్కు వస్తే కంప్లీట్గా పాకిస్తాన్ అనేది ప్రపంచ పటం నుంచి తొలగిపోతుంది. అది దానికి కూడా తెలిసిన నిజం కాబట్టి ఆ ధైర్యం చేయదు. ఇఫ్ ఇన్ కేస్ ఒక్క న్యూక్లియర్ వెపన్ మన మీద పడితే దీని అబ్బా జీవితం అసలు పాకిస్తాన్కి తెల్లారి ఉండదు. అది అటల్ బిహారీ వాజ్పేయి గారు చెప్పిన మాట. ఈ రోజు మన మీద ఒక్కటి పడుతుంది, రేపటి వరకు ప్రపంచ పటంలో అది ఉండదు. అంతే, దట్స్ ఇట్. అండ్ రష్యా ఉక్రెయిన్ మధ్యలో పీస్ టాక్స్ నడుస్తాయి. ఆ యుద్ధం ఆగిపోతుంది. సో ఇంకో యుద్ధం ఉంటేనే కదా ఆయుధాల సరఫరాలు అన్నీ నడతాయి అమెరికాకి. ఇది ఒకటి నోట్ దిస్ పాయింట్ యువర్ ఆనర్. ఇంకా చెప్పుకోనికి చాలా ముచ్చట ఉంది. సో పార్ట్ 2 వస్తుంది, వెయిట్ చేయర్రి. ఇది మ్యాటర్. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి గంట కొట్టే ప్రయత్నం చేయండి. ఉంటా, టేక్ కేర్, టాటా, బై బై, నమస్తే, శబ్బా ఖైర్. దిస్ ఇస్ యువర్ సిర్పురం శ్రీనివాస్ alias Sinu 65.